కేరళలో, విదేశాల్లో ఎక్కడ లేని చర్చెస్ ఉన్నాయి. ఎక్కడా లేవు ఇండియాలో అంత మంచి చర్చెస్. అందుకే దేవుడు వాళ్ళని అట్లా ఆశీర్వదించాడు. అందుకే గాడ్స్ ఓన్ కంట్రీ అది, కేరళ కాదు. ఆయన మొత్తం 7.5 సంఘాలు కట్టాడు. 7.5 సంఘాల్లో 6వ మందిరం చాలా అద్భుతం అండి. శబరిమల అయ్యప్ప టెంపుల్కి 15 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఆయన మందిరం. పంబా నది ఒడ్డునే ఉంటుంది. నేను వెళ్ళొచ్చిన 7.5 చర్చిలకు కూడా. ఆయన ప్రార్థన చేస్తుంటే సింహాలు, పులులు మొత్తం సాష్టాంగపడి ప్రార్థనలు ఏకీభవించాయి. ఆయన మందిరం కడుతుంటే ఈ ఏనుగులేమో మొత్తం తొండంతో ఆ మొద్దులన్నీ అందిస్తే, ఈ సింహాలు, పులులేమో తాట బిక్కుని వచ్చి ఆయనకి అందిస్తే మందిరం కట్టారు. ఇప్పటికీ ఉంది, పోయి చూసిరండి. ఆ గోవాలు పోయి, ఈ గోవాలు పోయి, ఆ పిక్నిక్, ఈ పిక్నిక్ టైం అంతా వేస్ట్, డబ్బులు వేస్ట్. సేవకుడు అపోస్తులైన తోమా గారు వచ్చి మందిరం కట్టారు. ఇప్పటికీ ఉంది, అది పాడైపోయింది. ఇప్పుడు మంచి బిల్డింగ్ కట్టారు. ఇప్పటికీ అక్కడ ఏనుగులు, పులులు, సింహాలు అరుస్తూనే ఉంటాయి, తిరుగుతూనే ఉంటాయి. మేము కారు వేసుకొని వెళ్ళడానికే గజగజ వణికాం. వెళ్ళేసరికి అట్లా తలుపు ఓపెన్ చేస్తుంది. లోపలికి వెళ్ళి ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసుకుంటే అసలు నేను ఆ ప్రార్థన ఎక్కడా చేసుకోలేదు, అంత ఏడుపు వచ్చింది. ఏంది ప్రభా, 2024లో నేను ఇక్కడికి వచ్చాను, ఇక్కడే భయంకరమైన పరిస్థితి, ఫారెస్ట్. 1990 సంవత్సరాల క్రితం ఈ శిష్యుని ఇక్కడే పంపించావు. దేనికి? అడవి జాతుల ప్రజలు నశించిపోకూడదు ఆయన వచ్చాడు. ఆ తర్వాత కట్టుకుంటా కన్యాకుమారి జిల్లాలో ఒక లాస్ట్ మందిరం కట్టాడండి. అది సగమైంది. ఆయన సువార్త బాగా చెప్తున్నాడు. నిజమైన దేవుడు యేసుక్రీస్తు అంట, యేసు ప్రభు శిష్యుడు వచ్చాడు అని చెన్నై నుంచి కబురు రాగానే ఆ తోమా గారు ఉన్న ప్రాంతం మైలాపూర్ అంటారు దాన్ని. చెన్నై కాదు, చెన్నై పక్కది. ఇప్పుడు చెన్నైలో కలిపేశారు దాన్ని. ఆ మైలాపూర్ ప్రాంత వాసులంతా వచ్చి, అయ్యా మీరు వచ్చి మాకు కూడా సువార్తను చెప్పాలని చెప్పి సువార్త కూటాలు పెట్టుకుంటే సువార్తను చెప్పారు. వాళ్ళందరికీ బాగా ప్రకటించాడు. ఆ తర్వాత యేసు ప్రభు వారిని ఫాలో అయ్యేవారు ఎవరైనా, యేసు ప్రభు ఏం చేస్తే వీళ్ళు కూడా అదే చేస్తారు. యేసు ప్రభు ప్రతిరోజు ఏకువన లేచి కొండకెళ్ళాడు ప్రార్థన చేయడానికి. ఈయన కూడా తోమా గారు కొండకెళ్ళి ప్రార్థన చేసుకుంటుంటే వచ్చి బల్లెంతో పొడి చంపేశారు. మనోళ్ళే, మీరంతా దేవుని తెలుసుకుంటారనే పంపించాడు ఆయన, కానీ ఆయన్నే చంపేశారు. దాని పేరు థామస్ మౌంట్. చెన్నై వెళ్తే చూడండి.